ఈ నెల 24న అసెంబ్లీ ముట్టడిస్తామని రైతు ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు 100% రుణమాఫీ చేస్తామని, ఎకరానికి 15,000 రైతు భరోసా అందిస్తామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడని అన్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు 60,000 మందికి, కొడిమేల మండల వ్యాప్తంగా 1,500 మందికి ఇంతవరకు రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26వ తేదీలోపు రుణమాఫీ పూర్తి చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో 420 తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వెంటనే హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు పన్నాల తిరుపతి రెడ్డి, ఏలేటి నరసింహారెడ్డి, సురభి సాగర్ రావు, బుచ్చి రాములు, ప్రమోద్ రావు, మల్లారెడ్డి, రామరెడ్డి, రాచకొండ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రచారాలు చేసుకుంటూ మొత్తం రాష్ట్రం మొత్తం 100% రుణమాఫైందని అబద్ధాలు చెప్పిండు. దానికి నిరసనగా ఖచ్చితంగా 100% రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో 24వ తారీఖు సోమవారం రోజున అసెంబ్లీ ముట్టడి కోసం సమాయత్తం చేయడం కోసం ఈరోజు కొడిమేల మండల కేంద్రంలో జిల్లా రైతు ఐక్యవేదిక తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన అసెంబ్లీలో ఇంత పచ్చి అబద్ధాలు చెప్తుండు. ఉదాహరణకు తీసుకుంటే ఈ జగిత్యాల జిల్లాలోనే రుణమాఫీ కాని రైతులు 60,000 మంది ఉన్నారు. ఓన్లీ ఒక్క జగిత్యాల జిల్లాలే. మన కొడిమేల మండలాన్ని తీసుకుంటే 1,500 మందికి ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. ఇంకా కొంతమందికి ఇంకా ఖాతాలలో పడి రిటర్న్ పోయినాయి. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే లక్షల మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. తప్పుడు లెక్కలు, అబద్ధపు ప్రచారాలు, మోసపు మాటలు, ఏ విధంగా అయితే ఆ రోజు ఎలక్షన్లలో తప్పుడు అబద్ధాలు ఈ కండు వేసుకొని తిరిగి నేను రైతులకు మేలు చేస్తా, నేను 2 లక్షలు తీసుకొని రుణమాఫీ చేస్తా అని తప్పుడు ప్రచారం 420 హామీలు తప్పుడు హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే గండం గట్టేకి సీఎం అయిండో, అయినాక కూడా గత 15 నెలలుగా ఇంకా తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మోసగిస్తుండు. కాబట్టి మనం రైతులం ఆ రోజు రైతులు మీకు రైతు భరోసా 15,000 ఇస్తా అన్నాడు, రుణమాఫీ 2 లక్షలు చేస్తా అన్నాడు. అదేవిధంగా అనేక మోసపు మాటలు చెప్పిండు. అవన్నీ చెప్పిండు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా ఇదే మండల కేంద్రంలో కూడా మనకు ఈ ప్రజెంట్ శాసనసభ్యుడు తాను కూడా కన్నీటి పర్యంతమే నేను రైతుల కోసం ఏదైనా చేస్తాను ఏడ్చుకొని ఓట్లు తీసుకొని ఇవాళ ఏం చేస్తున్నారు. మన అందరం రైతులందరం ఏకమై ఈ రైతు రుణమాఫీ 100% ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగే విధంగా, అదేవిధంగా రైతు భరోసా మొన్న చెప్పిర్రు ఈ 31 లోపు అంత ఇస్తా అన్నాడు. ఇంతవరకు 3 ఎకరాలకే దిక్కు లేదు. ఇంకెన్నడిస్తాడో 15,000 7,500 తీసుకొచ్చి 6,000కి తీసుకొచ్చిండు. అయినప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా రావట్లేదు. రుణమాఫీ ఈ విధంగానే ఉన్నది. కాబట్టి మన రైతులందరూ ఐక్యమై ఈ సమస్య మీద మనం అసెంబ్లీ ముట్టడించే ఉద్దేశంతో ఈ సమాయత్తం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు రేపు జరగబోయే 24 సోమవారం తారీఖు నాడు సోమవారం రోజున చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి మన నిరసన వ్యక్తం చేసి మన రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇంకా అనేక అంశాలని రైతులకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా మనం ముందుకోవాలనే సమాయత్తం కోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. September 8 రోజు నేను లోన్ తీసుకుంటే అందులోకి వెళ్ళి 1,50,000 తీసుకుంటే ఇట్లా ఇంట్రెస్ట్ సహా 1,55,000 రుణమాఫీ లిస్టులో పేరు వచ్చింది. కానీ రుణమాఫీ లిస్టులో పేరు వచ్చింది కానీ అకౌంట్లో డబ్బులు యాడ్ కాలేవు. బ్యాంక్ మేనేజర్ని సంప్రదించగా మీది లోను క్లోజ్ అయిపోయింది, లోన్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, దాన్ని తీసుకెళ్ళి మీరు కలెక్టరేట్లో ఇవ్వండి, పిటిషన్ ఇవ్వండి అని చెప్పి బ్యాంక్ మేనేజర్ సార్ ఒక పిటిషన్ పేపర్ ఇవ్వగా దాన్ని పట్టుకపోయి కలెక్టరేట్లోకి పోతాయి. ఇట్లా కలెక్టరేట్లో పోతే ఈ ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోయింది, మీకు అగ్రికల్చర్ మేడం దగ్గరికి ఇచ్చేసినాం, మీరు పోయి అగ్రికల్చర్ మేడం ఆఫీస్లో కలవాలి అని చెప్పేసి అన్నాక